ప్రేక్షకులకు నమస్కారం. ఈ వారం వారఫలాలు ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈనాటి కార్యక్రమాన్ని కూడా యథావిధిగా ఆదివారం నాటి పంచాంగ శ్రవణంతో ప్రారంభం చేసి, ఆ తర్వాత ఈ వారం విస్తృతులు, అదేవిధంగా నవగ్రహ సంచారాన్ని కూడా ఒకసారి మనం వివరంగా పరిశీలన చేసి, దాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం జరగబోయే శుభాశుభాల గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. కార్యక్రమాన్ని యథావిధిగా పంచాంగంతో ప్రారంభం చేద్దాం. పంచాంగం ఆదివారం 7వ తారీఖు డిసెంబర్ నెల 2025 సంవత్సరం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణాయనం, హేమంత ఋతువు, మార్గశిర మాసం. తిథి బహుళ తదియ రాత్రి 10:57 వరకు, తదుపరి చవితి. నక్షత్రం ఆరుద్ర ఉదయం 10:34 వరకు, తదుపరి పునర్వసు. వర్జ్యం రాత్రి 9:58 నుంచి 11:31 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 3:54 నుంచి 4:36 వరకు. రాహుకాలం సాయంకాలం 4:30 నుంచి 6 వరకు. యమగండం పగలు 12 గంటల నుంచి 1:30 వరకు. ఇక ఈరోజు శుభ సమయం విషయానికి వస్తే పగలు 2:04 నుంచి 3:50 మధ్య క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, ఆర్థిక లావాదేవీలు లాంటి వాటికి అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. ఇక ఈ వారం విశిష్ట రోజుల విషయానికి వస్తే సోమవారం 8వ తారీఖు సంకటహర చతుర్థి. అంటే ప్రతి నెల కూడా సంకటహర చతుర్థిని మనము భక్తిగా శ్రద్ధగా జరుపుకుంటాం. ముఖ్యంగా గణపతి యొక్క ఆరాధన చేస్తాం కాబట్టి సోమవారం 8వ తారీఖు సంకటహర చతుర్థి ఉంది కాబట్టి ప్రత్యేకంగా కూడా గణపతి యొక్క ఆరాధన, అంటే స్వామివారికి అర్చన కానీ, అభిషేకం కానీ, హోమం కానీ చేయించుకోవడం అందరికీ కూడా చాలా మంచిది. ముఖ్యంగా ఎవరైతే ఏ పని ప్రారంభం చేసినా ఏదో రకమైన అడ్డంకి వస్తుందండి, ఆటంకాలు వస్తున్నాయండి అంటున్నారో, అటువంటి వారు తప్పకుండా కూడా సోమవారం 8వ తారీఖున సంకటహర చతుర్థి ఉంది కాబట్టి ఆ రోజు గణపతిని యథాశక్తిగా పూజించే ప్రయత్నం చేయడం అందరికీ కూడా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఇప్పుడు నవగ్రహ సంచారం చూద్దాం. డిసెంబర్ 7వ తారీఖు నుంచి డిసెంబర్ 13వ తారీఖున మధ్యన గ్రహ సంచారాన్ని ఒక్కసారి మనం ముఖ్యంగా పరిశీలన చేస్తే ఈ వారం మిథున రాశిలో గురువు, సింహంలో కేతువు, వృశ్చికంలో రవి, బుధ, కుజ, శుక్రగ్రహాలు. డిసెంబర్ 7వ తారీఖు నుంచి ధనుస్సులో కుజగ్రహ సంచారం ప్రారంభమవుతుంది. అంటే ఈ రోజు నుంచి కుజుడు ధనుసు రాశిలో సంచరిస్తాడు. అలాగే కుంభంలో రాహువు, మీనంలో శని సంచారం ఉంటుంది. అలాగే మిథునం, కర్కాటకం, సింహం, కన్య రాశుల్లో చంద్రగ్రహ సంచారం కొనసాగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా కూడా ఈ వారంలో ముఖ్యమైన గ్రహ మార్పులు ఏమైనా ఉన్నాయా అంటే రాశి మార్పులు, అది మనము ఈ రోజు నుంచి కుజుడు యొక్క మార్పు గురించి చెప్పుకున్నాం కదా. ముఖ్యంగా అంటే వృశ్చిక రాశిలో సంచరిస్తున్న కుజుడు ప్రధానంగా ధనురాశిలోకి ఆయన ప్రవేశం 7వ తారీఖు నుంచి ప్రారంభమవుతుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ కుజుడి యొక్క ప్రభావం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలను, మరికొన్ని రాశుల వారికి వ్యతిరేక ఫలితాలను అందిస్తాడని చెప్పొచ్చు. ముఖ్యంగా మేషం, కర్కాటకం, సింహం, తుల, ధనుస్సు, కుంభరాశుల వారికి కుజుడు అనుకూలంగా సంచరిస్తాడు కాబట్టి మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ రాశుల వారు దీర్ఘకాలిక సమస్యలు, అది కూడా ఈ భూ సంబంధిత సమస్యలు ఏమన్నా ఉంటే వాటి పరిష్కారం కోసం కృషి చేయడం చాలా మంచిది. అలాగే ఏదైనా కూడా స్థలం కొనాలి, ఇల్లు కొనాలి అని చెప్పి అనుకుంటే కూడా చక్కగా కూడా కుజానుగ్రహం వల్ల యోగిస్తుంది అని చెప్పవచ్చు. ప్రతి విషయంలో కూడా ముఖ్యంగా ఓర్పు అన్నది ఈ రాశుల వారికి చాలా అవసరం. ఎప్పుడైతే కుజుడు ఆవేశానికి కారణమైన గ్రహం అండి, ఈయన ఎప్పుడైతే ఆవేశాన్ని కలిగిస్తాడో మనం తీసుకున్న నిర్ణయాల వల్ల కూడా అబాసు పాలవుతాము. కాబట్టి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ, అందులో కూడా మనం ఇందాక చెప్పిన రాశుల వారందరూ కూడా సాధ్యమైనంత వరకు కూడా సంయమనంతో మెలగడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, మీనరాశి వారికి ఈ కుజగ్రహ సంచారం అంత అనుకూల ఫలితాలను ఇవ్వదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జాగ్రత్తగా ఉంటాం. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గొడవలు ఏమన్నా ఉంటే అవి అధికమవుతాయి. ఆరోగ్యపరమైన చికాకులు, భూ సంబంధిత క్రయ విక్రయాల్లో సమస్యలు, సోదరవర్గం వారితో సమస్యలు ఈ రాశి వారికి ఎక్కువగా ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి కాస్త ఓర్పుగా సంయమనంతో ముందుకు సాగే ప్రయత్నం చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక ఈ గ్రహ సంచారాన్ని ఆధారంగా చేసుకుని ద్వాదశ రాశుల వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది అన్న అంశాన్ని ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మేషరాశి వారికి సంఘంలో ఈ వారం పేరు ప్రతిష్టలకు ఎటువంటి లోటు ఉండదు. ఎంతటి కార్యక్రమమైనా సరే పట్టుదలతోటి పూర్తి చేస్తారు. అదేవిధంగా తీర్థయాత్రలు చేయాలన్న కోరిక కూడా ఈ సందర్భంగా ఈ రాశి వారికి కాస్త ఈ కోరిక అధికమవుతుంది. విద్యార్థులు కూడా మంచి ఫలితాలు రావడం వల్ల సంతోషంగా గడుపుతారు. ఆర్థిక పరంగా వస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి తగినంత డబ్బు కూడా ఈ వారం వీరికి చేతికందే అవకాశం ఉంది. కానీ ఖర్చుల విషయంలో కూడా కొంత వెసులుబాటు కూడా లభిస్తుంది అని చెప్పవచ్చు. కుటుంబానికి వస్తే కుటుంబ సభ్యులందరితో కూడా సత్సంబంధాలు నెలకొంటాయి. ఇంతకాలం ముభావంగా ఉన్న కొంతమంది కుటుంబ సభ్యులు, బంధువులు కూడా వీరితో ఉత్సాహంగా
సంతోషంగా మాట్లాడతారు. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మేషరాశి వారు ఖరాఖండిగా కూడా వ్యవహరించడం కూడా కొంత ఉపకరిస్తుంది అని చెప్పవచ్చు. ఇక స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి విషయంలో సమస్యలు ఏమన్నా ఉంటే ఎవరిని కూడా తీరుతాయి. ఒక దీర్ఘకాలిక భూ సంబంధిత సమస్య కూడా తీరే అవకాశం ఉంది. వాహన కొనుగోలు ప్రయత్నాలు కూడా ఈ రాశి వారికి అనుకూలిస్తుందని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే అధిక లాభాలు ఈ వారం వీరికి చేతికంతాయి. ఇక వ్యాపార విస్తరణపై దృష్టి సారించే ప్రయత్నం చేయడం చాలా మంచిది. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల నుంచి ఈ వారం ప్రశంసలు అంతాయి. కొంతమంది ఉద్యోగస్తులకు ఈ వారం ప్రమోషన్స్కి సంబంధించిన వార్త కూడా అందే అవకాశం ఉంది అని చెప్పవచ్చు. రాజకీయవేత్తలు, క్రీడా రంగం వారికి అనూహ్యమైన అవకాశాలు తలుపుదడతాయి. టెక్నికల్ రంగం వారికి ఉత్సాహం అధికమవుతుంది. మహిళలు ఈ వారం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన, మంగళ, బుధ, గురువారాలు వీరికి మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. అయిన వారితో కూడా కొద్దిగా విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండటం మంచిది అని చెప్పవచ్చు. ఈ వారం వృషభ రాశి వారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తూ ముందుకు సాగితే ఈ వారం అంతా కూడా వీరికి అంత మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారు ఈ వారం అన్ని విషయాల్లో కూడా ఎంత అప్రమత్తంగా మెలిగితే అంత మంచిది. ఎటు చూసిన సమస్యలు, వివాదాలు ఏదో ఒక రూపంలో వీరికి దర్శనమిస్తూనే ఉంటాయి అని చెప్పక తప్పదు. అదేవిధంగా ఈ రాశివారు ఎంత మంచిగా ఉన్నా, ఎంత మంచిగా మాట్లాడినా ఎదుటి వ్యక్తులు వీరి పట్ల కాస్త శత్రుభావాన్ని చూపుతారు. దీనివల్ల వీరు కాస్త మానసిక క్షోభకు లోనవుతారు అని చెప్పొచ్చు. కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోలేక, ఎటు తేల్చుకోలేక కూడా ఈ వారు వీరు ఇబ్బంది పడతారు. బాధ్యతలు కూడా అధికమవుతాయి. ఖరీదైన వస్తువులు చేజారే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ విషయం పట్ల కూడా ఈ రాశి వారు ఈ వారం జాగ్రత్త వహించాలి. ఆర్థిక పరంగా చూస్తే రాబడి ఎంతగా ఉన్నా ఖర్చులు కూడా వీరికి అదే విధంగా ఉంటాయి. పొదుపు కార్యక్రమాలు కూడా ఈ వారం ఆగిపోయే ప్రమాదం ఉంది. అంటే కొన్ని సందర్భాల్లో మనము నెల కొంత ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం కదా, అవి కూడా ఈ వారం చెల్లించలేక ఇబ్బంది పడతారు. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యులతో నిక్కచ్చిగా మాట్లాడడం కొంతమందికి నచ్చకపోవచ్చు. దీనివల్ల వారు ఈ రాశి వారితో కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేస్తారు. శుభకార్యాల నిర్వహణపై చర్చలు కూడా మధ్యలోనే ఆగిపోతాయి. భార్యాభర్తల మధ్య కూడా లేనిపోని మనస్పర్ధ తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. ఇక స్థిరాస్తి విషయంలో బంధువులతో వివాదాలు నెలకొనే అవకాశం ఉంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు నెమ్మదిగా ముందుకు సాగుతాయి. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారాలకు పెట్టుబడులకు తగినంత లాభాలు ఈ వారం కనిపించవు. అలాగే భాగస్వాములతో ఒక అంగీకారానికి రాలేక ఇబ్బంది పడతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో కొన్ని ఆకస్మిక మార్పులు, చేర్పులు ఈ వారం ఉండవచ్చు. అదేవిధంగా ఉద్యోగ బాధ్యతలను ఎంత చాకచక్యంగా నిర్వహిస్తే ఈ వారం ఈ రాశి ఉద్యోగస్తులకు అంత మంచిది. ముఖ్యంగా ఉద్యోగ జీవితానికి సంబంధించి తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదని చెప్పవచ్చు. ఇక పారిశ్రామిక, రాజకీయ, వైద్య రంగం వారికి ఒత్తిడి అధికంగా ఉంటుంది. టెక్నికల్ రంగం వారికి అవకాశాలు తప్పిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి వారు కూడా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మహిళలకు మనశ్శాంతి లోపిస్తే అవకాశం ఈ వారం అంతా కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఏంటంటే సోమ, మంగళవారాల్లో కొద్దిగా వీరికి ఆ 2 రోజులు బాగా యోగిస్తుంది. కాబట్టి ఆ రోజులు ఏమైనా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయడం ఈ వారంలో చాలా మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే రుణ విమోచనం, అంగారక స్తోత్రాన్ని ప్రతినిత్యం పఠించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా మంగళవారం రోజు ఏమాత్రం అవకాశం ఉన్నా సుబ్రహ్మణ్య స్వామికి ఒక్కసారి అభిషేకం చేయించుకోవడం ఈ వారంలో వరకు చాలా మంచిది. తదుపరి మిథున రాశి. ఈ వారం మిథున రాశి వారు రకరకాలుగా కష్టాలు ఎదురైనా సరే వాటిని భరిస్తూ సంతోషకరంగా ముందుకు సాగే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు అని చెప్పవచ్చు. ఎంతమంది వ్యక్తులు ఎటువంటి ఆటంకాలు కల్పించే ప్రయత్నం చేసినా కూడా అనుకున్న కార్యక్రమాలు మాత్రం దైవ బలం వల్ల దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఒక సమాచారం ఏదైతే వీరికి అందుతుందో అది వీరికి చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో ఏర్పడే పరిచయాలు వీరికి చాలా సంతోషాన్ని కలిగిస్తాయి. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా సరే అధిగమిస్తారు. ఆశించినంత డబ్బు కూడా వీరికి ఈ వారం చేతికంతుంది. ఇక గతంలో చేసిన పొదుపు పథకాల ద్వారా ఈ వారం డబ్బు కూడా కాస్త చేతికందే అవకాశం ఉందని చెప్పవచ్చు. కుటుంబపరంగా చూస్తే కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ ముందుకు సాగుతారు. అదేవిధంగా కొన్ని వేడుకలు లాంటివి ఈ రాశివారి ఇంట్లో ఈ వారం జరిగే అవకాశం అధికంగా ఉందని చెప్పవచ్చు. ఇక బంధువులు కూడా ఈ వారం వీరికి చేదోడు వాదోడుగా నిలుస్తారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నేర్పుగా, ఓపుగా ఆ సమస్యలను కూడా పరిష్కరించుకుంటారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించేందుకు తగిన సన్నాహాలు కూడా చేసుకుంటారు.
ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఉద్యోగ జీవితంలో ఆశించిన మార్పులు జరిగే అవకాశం అధికంగా ఉంది. ఇక పై అధికారులతో మనస్పర్ధ లాంటివి ఏదైనా ఉంటే సమసిపోతాయి. క్రీడా రంగం వారు, పారిశ్రామిక రంగం వారికి కూడా విశేష యోగదాయకంగా కలుస్తుంది. రాజకీయ నాయకులకు మంచి గుర్తింపు కూడా లభిస్తుంది. టెక్నికల్ రంగం వారికి ఊహించని అవకాశాలు లభించడం వల్ల చాలా సంతోషంగా గడుపుతారు. మహిళలు కూడా సంతోషంగానే ఈ వారంలో ఎక్కువ శాతం గడుపుతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన, సోమ మంగళ శనివారాలు కాస్త అయోమయంగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా శ్రద్ధ తగ్గుముఖం పడుతుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంచడం మంచిదని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతి నిత్యం కూడా గణేశాష్టక స్తోత్రాన్ని పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. ఈ వారం కర్కాటక రాశి వారు శత్రువును సైతం స్నేహితులుగా మార్చుకుంటారు. సమాజంలో విశేష గౌరవ మర్యాదలు కూడా లభిస్తాయి. ఆప్తుల చేయుతతో కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు సులువుగా పూర్తి చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే ఈ రాశి వారు చేస్తారో వారు కూడా విజయాలు సాధిస్తారు. సమస్యలకు భయపడకుండా ముందుకు సాగి ధైర్య సాహసే లక్ష్మి అంటూ మంచి విజయాలు సాధిస్తారు. ఇక కొంతకాలంగా కొన్ని నిర్ణయాలు తీసుకోలేక ఇబ్బంది పడుతున్న ఈ రాశివారు ఈ వారం ఆ నిర్ణయాలను అమలు చేస్తారు. ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక పరంగా ఎటువంటి లోటు లేకుండా ఈ వారం గడుస్తుంది. అదేవిధంగా నూతన పొదుపు మార్గాల్లో కూడా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. ఇవి భవిష్యత్తుకి చక్కగా కూడా ఉపకరిస్తుందని చెప్పవచ్చు. కుటుంబపరంగా వస్తే కుటుంబ సభ్యులతో మరింత సఖ్యత ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య ఎడబాటు ఏమన్నా ఉంటే తొలగుతుంది. ఆశ్చర్యకరంగా కొంతమంది బంధువులు కూడా ఈ వారం వీరి ఇంటికి వచ్చే ప్రయత్నం చేస్తారు. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి విషయంలో సమస్యలను తొలగిపోయి లబ్ధి చేకూరుతుంది. గృహ నిర్మాణాలు కూడా చేపడతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు చేతికంతాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న వ్యాపార విస్తరణ కార్యక్రమాలు ఈ వారం వేగవంతమవుతాయని చెప్పొచ్చు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే తాము చేస్తున్న ఉద్యోగాన్ని, తమ హోదాని కాపాడుకుంటూ ఉద్యోగ జీవితాన్ని జాగ్రత్తగా కొనసాగించే ప్రయత్నం చేస్తారు. వైద్య, పారిశ్రామిక, టెక్నికల్ రంగం వారి యొక్క ప్రతిభా పాఠవాలు ఈ వారం మంచి గుర్తింపులోకి వస్తాయి. మహిళలకు ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఎదురవుతాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన, ఆది, గురు, శుక్రవారాల్లో కాస్త మానసిక ఆందోళన అధికంగా ఉంటుంది. కొన్ని వివాదాలు తిరిగి ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. పరిహార విషయానికి వస్తే ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ స్వామివారి యొక్క దండకాన్ని ప్రతినిత్యం పఠిస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం గ్రహానుకూలత కాస్త బాగా అధికంగా ఉండడం వల్ల ముఖ్యమైన కార్యక్రమాల్లో విజయాలు ఎక్కువగా సాధించడం వల్ల ఉత్సాహంగా ముందుకు సాగుతారు. సంఘంలో ఎనలేని గౌరవం లభిస్తుంది. ఎవరైతే సింహరాశి నిరుద్యోగులు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తారో అటువంటి వారు ఈ వారం విజయాలు సాధిస్తారు. కొన్ని సందర్భాల్లో నిక్కచ్చిగా, నిర్మోహమాటంగా ఇతర వ్యక్తులతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఎవరికి తల వంచకుండా ముందుకు సాగే ప్రయత్నమే ఎక్కువగా ఈ వారం ఈ రాశి వారు చేస్తారు అని చెప్పవచ్చు. ఇక ఆర్థిక పరంగా వస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికంతుంది. అదేవిధంగా ఎంతో కాలంగా ఒక వ్యక్తి దగ్గర నిలిచిపోయిన మొండి బాకీలు లాంటివి ఏదైనా ఉంటే కూడా వసూలయ్యేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ప్రయత్నించడం చాలా మంచిది. అదేవిధంగా ఈ వారం తప్పకుండా కూడా ఈ రాశి వారు ఎంతో కొంత పొదుపు ప్రారంభం చేయడం కూడా ఆర్థిక పరంగా భవిష్యత్తుకు చాలా మంచిది అని చెప్పవచ్చు. కుటుంబపరంగా వస్తే కుటుంబ సమస్యలు ఈ వారం క్రమేపీ కూడా తగ్గుముఖం పడతాయి. అదేవిధంగా వీరి యొక్క ఆలోచనల మేరకు కుటుంబ సభ్యులు కూడా నడుచుకునే ప్రయత్నం చేస్తారు. వివాహ ప్రయత్నాలపై ఆలోచనలు కూడా కొనసాగిస్తారు. స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ నిర్మాణ ప్రయత్నాలను ఈ వారం దిగ్విజయంగా పూర్తి చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే ఈ వారం వ్యాపారాలు బాగా కూడా పుంజుకుంటాయి. మంచి లాభాలు కూడా సంపాదిస్తారు. నూతన భాగస్వాములను కలుపుకొని ముందుకు వెళ్లే ప్రయత్నం ఎక్కువగా ఈ రాశి వారు చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే మంచి హోదాలు లభిస్తాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగుతుంది. కళారంగం వారికి నూతన అవకాశాలు లభిస్తాయి. టెక్నికల్ రంగం వారికి ఆశ్చర్యకరంగా ప్రాజెక్టు పూర్తయిపోయింది అని అనుకున్న వారికి కొత్త ప్రాజెక్టులకు సమాచారం చేతికంతుంది. దీనివల్ల వీరు చాలా సంతోషంగా గడుపుతారు. మహిళల యొక్క ఆశలు నెరవేరే అవకాశం అధికంగా ఉంది. కాబట్టి ప్రయత్నించడం ఈ వారం చాలా మంచిది. ఇక సింహరాశి వారికి చెప్పదగిన చిన్న సూచన, సోమ, మంగళ, శనివారాల్లో ప్రయాణాలు ఆకస్మికంగా చేయాల్సి వస్తుంది. కొన్ని ఒప్పందాలు కూడా రద్దు చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. శ్రమ కూడా అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన ఎంత ఎక్కువగా చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగితే వీరికి అన్ని విధాలుగా కూడా మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారు సంఘంలో తమ ప్రత్యేకతను నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఏ విషయంలో అయినా మొహమాటం లేకుండా మాట్లాడి ముఖ్యమైన వ్యవహారాలు దిగ్విజయంగా పూర్తి చేస్తారు.
అదేవిధంగా గత కొంతకాలంగా ఎదురవుతున్న కొన్ని సమస్యలన్నీ కూడా పరిష్కారమయ్యే అవకాశం ఉంది. ఆ సమస్యలకు పరిష్కారం రావాలంటే సహనంగా, ఓర్పుగా వ్యవహరిస్తే సరిపోతుందని చెప్పవచ్చు. సమాజంలో వీరి మాటకు ఎదురు ఉండకపోవచ్చు. ఆర్థిక పరంగా వస్తే ఆర్థికంగా కూడా బలం చేకూరుతుంది. ఓడచింతారు ఖర్చులను తట్టుకొని నిలబడే స్థాయికి ఈ వారం మీరు చేరుకుంటారు అని చెప్పవచ్చు. ఇక చిన్న మొత్తంలో పొదుపు పథకాలలో కూడా పెట్టుబడులు పెట్టే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. కుటుంబరంగా చూస్తే బంధువులతో ఏదైనా కూడా వివాదాలు ఉంటే సర్దుబాటు అవుతాయి. అలాగే కొద్దిగా సమన్వయం చేసుకుని ముందుకు వెళ్ళి కార్యక్రమాలని కూడా పూర్తి చేస్తారు. అదే పెద్దలకు తగిన గౌరవం ఇస్తూ వారి యొక్క ఆదేశాలు కూడా పాటించే ప్రయత్నం ఈ వారం కుటుంబపరంగా ఎక్కువగా ఈ రాశివారు చేస్తారు. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ నిర్మాణ ప్రయత్నాలన్నీ కూడా కార్యరూపం దాలుస్తాయి. కోర్టులో నలుగుతున్న కేసులు ఏమన్నా ఉంటే కొద్దిగా ప్రయత్నం చేసుకుంటే పరిష్కార దశకు చేరుకుంటాయి. వ్యాపారస్తులకు ఈ వారం విశేషంగా కలిసి వస్తుంది. మంచి లాభాలు చేతికంతాయి. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. ఉద్యోగ వర్గాల వరకు మంచి హోదాలు లభిస్తాయి. విధి నిర్వహణలో అడ్డంకులు, ఆటంకాలు ఏమన్నా ఉంటే వాటిని మీరు ధైర్యంతో అధిగమిస్తారు. పారిశ్రామిక, క్రీడా రంగం వారికి, టెక్నికల్ రంగం వారికి మంచి గుర్తింపు లభిస్తుంది. కొంతమంది నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారని చెప్పవచ్చు. మహిళలకు స్థిరాస్తి సంబంధ క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన బుధ, గుర, శుక్రవారాలు దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. సోదరులతో తగాదాలు, ఆరోగ్య సమస్యలు ఇప్పటి అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం 10 మందిలో కూడా గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు లేకుండా గడుస్తుంది. పట్టుదలతో, నేర్పుతో ప్రతి వ్యవహారాన్ని కూడా చక్కదిద్దుతారు. అదేవిధంగా తీర్థయాత్రలు చేయాలన్న కోరిక కూడా ఒక కొలిక్కి వస్తుంది. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సాఫీగా అన్ని కార్యక్రమాలు కూడా వీరు పూర్తి చేస్తారు. ఆర్థిక పరంగా వస్తే గత వారం కంటే కూడా ఈ వారం ఆర్థికంగా మెరుగుపడుతుంది. డబ్బు బాగా సంపాదిస్తారు. రుణ విముక్తులు కూడా అవుతారు అని చెప్పవచ్చు. అదేవిధంగా కొత్త పొదుపు మార్గాల గురించి ఆలోచనలు చేయడం, చర్చల్లో పాల్గొనడం కూడా చేస్తారు. కుటుంబపరంగా వస్తే బంధువులు ఈ వారం ఊహించిన రీతిలో సహకారాన్ని అందిస్తారు. ముఖ్యంగా భార్యాభర్తల ఇద్దరి మధ్య ఒక చక్కటి సమన్వయం ఏర్పడుతుంది. బంధువుల ద్వారా కూడా శుభవార్తలు అందుకుంటారు. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు కూడా చేసుకుంటారు. ఒక ఇల్లు కొనాలి అన్న కోరిక ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నించడం ఈ రాశి వారికి చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపార విస్తరణలో ఆటంకాలు, అవరోధాలన్నీ కూడా తొలగిపోతాయి. భాగస్వాములు వీరి మాటకు విలువనిస్తారు. సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలి అన్న ఒక నిర్ణయం తీసుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ఈ వారం మంచి అవకాశాలు లభిస్తాయి. అదే ఉద్యోగ బాధ్యతలు చక్కదిద్దడంలో కూడా సఫలమవుతారు. వైద్య, క్రీడా, పారిశ్రామికవేత్తల శ్రమ కూడా ఫలిస్తుందని చెప్పవచ్చు. ఇక టెక్నికల్ రంగం వారు తమ ప్రతిభా పాఠవాలు నిరూపించుకుంటారు. మహిళలేమో శుభవార్తలు అధికంగా ఈ వారం అందుకుంటారు. ఈ రాశి వారికి చెప్పదగిన సూచన శనివారం మరియు ఆదివారాలు ముఖ్యమైన కార్యక్రమాల్లో అవాంతరాలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఆలోచనలు పెద్దగా ఆ 2 రోజులు కలిసి రాకపోవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే కాలభైరవాష్టక స్తోత్రాన్ని పఠిస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి వారం ప్రారంభంలో కొన్ని ఆటంకాలు, అవరోధాలు నెలకొన్నా క్రమేపీ వాటిని అధిగమిస్తారు. ఆత్మీయుల నుంచి విశేష ఆదరణ కూడా లభిస్తుంది. వీరి యొక్క ఆత్మ విశ్వాసమే వీరికి శ్రీరామ రక్షగా నిలుస్తుంది. పరిచయాలు బాగా కూడా పెరుగుతాయి. నిరుద్యోగులు ఎవరైతే పోటీ పరీక్షల్లో పాల్గొంటారో అటువంటి వారు మంచి విజయాలు సాధిస్తారు. ఇక దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యల నుంచి కూడా బయటపడతారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది. రుణ బాధలు కూడా కొంతవరకు తగ్గుముఖం పడుతుంది. ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నంలో ఈ వారం మీరు ఎక్కువగా విజయాలు సాధిస్తారు. కుటుంబపరంగా వస్తే బంధువులు వీరి మీద నూతన బాధ్యతలు కొంతవరకు అప్పగించే ప్రయత్నం చేస్తారు. శుభకార్యాలకు సంబంధించి ఒక అంచనాకు రావడం కూడా జరుగుతుంది. వీరి మాటను 10 మంది కూడా శిరోధార్యంగా భావిస్తారు అని చెప్పవచ్చు. చాలా స్థిరాస్తుల విషయానికి వస్తే వాహనాలు, ఇళ్ళు అంటే కొనుగోలు చేస్తారు. కొన్ని ఒప్పందాలను పునరుద్ధరించుకుంటారు అని చెప్పవచ్చు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో అనుకున్న లాభాలు దక్కడం వల్ల ఈ వారం వీరు ఉత్సాహంగా గడుపుతారు. భాగస్వాములు పూర్తిగా కూడా వీరి మీద నమ్మకాన్ని కూడా చూపుతారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే లక్ష్య సాధనలో ఈ వారం ఉద్యోగస్తులు విజయాలు సాధిస్తారు. ప్రశంసలు కూడా దీనివల్ల వీరికి దక్కుతాయి అని చెప్పవచ్చు. వైద్య, రాజకీయవేత్తలు కూడా శుభవార్తలు అందుకుంటారు. మహిళలకు కూడా ఈ వారం అంతా ఉత్సాహంగా గడుస్తుంది. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన ఆది, సోమ, మంగళవారాల్లో
ప్రయాణాలు ఉంటాయి, వృధా ఖర్చులు కూడా ఉంటాయి. కాబట్టి కాస్త జాగ్రత్త వహించడం మంచిది. పరిహార విషయానికి వస్తే దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ ఈ వారమంతా కూడా వీరికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి ధనురాశి. ధనురాశి వారు ముఖ్యమైన కార్యక్రమాల్లో ఈ వారం విజయాలు సాధిస్తారు. వీరిలో దాగి ఉన్న నైపుణ్యం కూడా వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగులు అయితే ఉద్యోగ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తారు. అటువంటి వారి కోరిక కూడా ఒక లెక్క వస్తుంది. అదేవిధంగా సాధ్యమైనంత కూడా హంగు ఆర్భాట లాంటి వాటికి దూరంగా ఉంటూ తమ ప్రత్యేకతను మాత్రం చాటుకుంటారని చెప్పవచ్చు. ఇతరులకు సైతం సహాయాన్ని అందిస్తారు. ఆర్థిక పరంగా వస్తే ఆర్థిక ఇబ్బందులు ఈ రాశి వారి క్రమేపీ కూడా తొలగుతాయి. రుణ విముక్తి కూడా లభిస్తుంది. ఊహించని రీతిలో కొంత పెద్ద మొత్తంలో డబ్బు కూడా చేతికంతుంది. కుటుంబరంగా వస్తే బంధువులతో వీరు ఉత్సాహంగా గడుపుతారు. అదేవిధంగా కొన్ని వివాదాలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. సంతాన పరంగా ముఖ్యంగా ఈ రాశి వారు శుభవార్తలు అందుకుంటారు. స్థిరాస్తుల విషయానికి వస్తే గృహ నిర్మాణ ప్రయత్నాలు వేగం పుంజుకుంటాయి. స్థిరాస్తికి సంబంధించిన సమస్యలు కూడా తీరే అవకాశం ఉంది. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో అనుకున్న లాభాలు చేతికంతాయి. ఇక నూతన పెట్టుబడులతో వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తారు. ఉద్యోగస్తులు తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అందరి యొక్క మెప్పును కూడా పొందుతారు. క్రీడారంగం వారు, కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు, టెక్నికల్ రంగం వారు నూతన ప్రాజెక్టు పనులు చేపట్టే పనిలో నిమగ్నమవుతారు. ఇక మహిళలు ఆరోగ్యం మెరుగుపడడం వల్ల ఊపిరి పీల్చుకుంటారు. ఈ రాశి వారికి చెప్పదగిన సూచన మంగళ, బుధ, గురువారాలు నూతన సమస్యలు, స్నేహితులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉంచడం మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాలు యథాశక్తిగా పఠిస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారు అనుకున్న వ్యవహారాలు ఈ వారం సమయానుసారం పూర్తి చేస్తారు. ఆలోచనలు ఏవైతే మనసులోకి వస్తాయి వాటి వెంటనే అమలు చేసే పనిలో నిమగ్నమవుతారు. ఎంతటి వారినైనా సరే ఆకట్టుకోవడంలో తమకు తామే సాటి అని ఈ రాశి వారు నిరూపించుకుంటారు. ఎవరి మనస్సును గాయపరచని రీతిలో వ్యవహరిస్తూ కూడా ముందుకు సాగుతారు. ఇక ఆర్థిక పరంగా చూస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారు. గతంలో పొదుపు చేసిన డబ్బు ఈ వారం వీరి అవసరాలకు ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ఇక ఖర్చులను కూడా తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. కుటుంబ పరంగా వస్తే కుటుంబ సభ్యులు అందరితో కూడా ఈ వారం మీరు సంతోషంగా గడుపుతారు. సోదరులు, సోదరీమణుల యొక్క ప్రేమానురాగాలు కూడా చూరగొంటారు. భార్యాభర్తల మధ్య కొంతకాలంగా ఉన్న విభేదాలు కూడా ఒక కొలిక్కి వస్తాయి. స్థిరాస్తి వ్యవహారంలో సమస్యలు ఏమైనా ఉంటే కూడా వాటి నుంచి కూడా బయటపడతారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారంలో లక్ష్య సాధన వైపుగా అడుగు ముందుకు వేస్తారు. నూతన పెట్టుబడుల కోసం కూడా ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగస్తుల విషయానికి వస్తే ముఖ్యంగా ఈ వారం ఉద్యోగ జీవితంలో కోరుకున్న మార్పులు జరగడం వల్ల చాలా సంతోషంగా గడుపుతారు. అదేవిధంగా తమ నైపుణ్యతను కూడా చాటుకుంటారని చెప్పవచ్చు. రాజకీయవేత్తలు, క్రీడారంగం వారు, కళారంగం వారు కూడా ఈ వారం నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. టెక్నికల్ రంగం వారు చేసే ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. ఇక మహిళలకు మానసిక ప్రశాంతత చేకూరుతుంది. ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన గురు, శుక్ర, శనివారాల్లో వీరి మీద కొన్ని విమర్శలు ఎదుటి వ్యక్తులు చేస్తారు. వాటిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ముందుకు సాగడమే మంచిదని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే మహావిష్ణువు వారి యొక్క నామస్మరణ ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి శ్రీరామ రక్షగా చెప్పవచ్చు. తదుపరి కుంభరాశి. ఈ వారం కుంభరాశి వారు పట్టుదలతో వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాల్లో విజయాలు సాధిస్తారు. నేర్పుతో, ఓర్పుతో కొన్ని సమస్యల నుంచి కూడా గట్టెక్కుతారు. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు కూడా ఈ వారం వీరికి ఏర్పడతాయి. ఇతరులకు ఎంతో కొంత సాయపడాలి అన్న వీరి యొక్క లక్ష్యం నెరవేరుతుంది. సమాజ సేవల్లో కూడా తమ వంతు పాత్రను పోషిస్తారు. ఆర్థిక పరంగా చూస్తే రావాల్సిన డబ్బు చేతికంతుంది. రుణ బాధలు కూడా కొంతవరకు తొలగుతాయి. నూతన పొదుపు పథకాల్లో కూడా చేరే ప్రయత్నం చేస్తారు. కుటుంబ పరంగా చూస్తే సోదరులతోటి ముఖ్య విషయాలు చర్చిస్తారు. శుభకార్యాలు, ఇతర వ్యవహారాల పట్ల పెద్దల యొక్క అభిప్రాయాలు తెలుసుకుంటూ ముందుకు సాగుతారు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా నెలకొనే అవకాశం అధికంగా ఉంది. స్థిరాస్తుల విషయానికి వస్తే భూ సంబంధిత వివాదాలు ఏమైనా ఉంటే పరిష్కార దశకు చేరుకుంటాయి. కాబట్టి కృషి చేయడం చాలా మంచిది. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన ఉత్సాహంతో ముందడుగు వేస్తారు. ఒక పద్ధతి ప్రకారం వ్యాపారాన్ని ముందుకు తీసుకువెళ్ళి మంచి లాభాలు కూడా సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో ఎదురుతున్న అవాంతరాలన్నీ కూడా తొలగుతాయి. ఏ బాధ్యతనైనా సరే అంకిత భావంతో పూర్తి చేస్తారు. క్రీడారంగం వారు, రాజకీయ రంగం వారికి ఒక కీలకమైన సమాచారం అందుతుంది. టెక్నికల్ రంగం వారు
కాస్త శ్రమ ఎక్కువగా పడ్డప్పటికీ ప్రాజెక్ట్స్ మాత్రం సమయానికి పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. మహిళలు కూడా ఈ వారం సంతోషకరమైన సమాచారాన్ని ఎక్కువగా అందుకుంటారు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన ఏంటే, శని ఆదివారాల్లో కొంత గందరగోళంగా ఉంటుంది కాబట్టి కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. స్నేహితులతో, ఇష్టమైన వ్యక్తులతో ఆదివారం మరియు శనివారం విభేదాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి వారితో మాట్లాడేటప్పుడు కాస్త ఆచితూచి మాట్లాడడం మంచిదని చెప్పొచ్చు. పరిహార విషయానికి వస్తే శ్రీ గురు రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధన ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి మీనరాశి. వారం మొదట్లో మీనరాశి వారికి కాస్త నిరాశగా గడిచినప్పటికీ క్రమేపీ కూడా పరిస్థితులన్నీ కూడా ఉత్సాహంగా మారుతాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు లభిస్తాయి. స్నేహితులతో విభేదాలు ఏమన్నా ఉంటే తొలగుతాయని చెప్పొచ్చు. అనుకున్నది సాధించాలన్న పట్టుదల కూడా అధికమవుతుంది. ఇక ఆర్థిక పరంగా చూస్తే చక్కగా కూడా ఈ రాశి వారికి అనుకూలిస్తుంది. రుణాలు తీయడానికి కూడా మంచి మార్గాలు ఏర్పడతాయని చెప్పొచ్చు. కుటుంబ పరంగా వస్తే భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుకుంటాయి. సఖ్యత కూడా నెలకొంటుంది. ఒక ముఖ్యమైన కార్యక్రమానికి సంబంధించి కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాన్ని కూడా వీరు ఈ వారం తీసుకుంటారు. బంధుమిత్రులతో ముఖ్యంగా ఆనందంగా ఈ వారం గడిపే ప్రయత్నం చేస్తారు. స్థిరాస్తుల విషయానికి వస్తే స్థిరాస్తుల క్రయ విక్రయాల ద్వారా మంచి లాభాలు కూడా చేతికంతాయి. వాహనాలు, ఇళ్ళు కొనుగోలుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు. వ్యాపారస్తుల విషయానికి వస్తే నూతన పెట్టుబడులు సమకూరుతాయి. ఉద్యోగస్తుల విషయానికి వస్తే తమ సత్తా చాటుకొని ముందుకు సాగుతారు. వైద్య పారిశ్రామికవేత్తలు కూడా ఈ వారం ఆహ్వానాలు అందుకుంటారు. టెక్నికల్ రంగం వారికి చక్కటి వెసులుబాటు లభిస్తుంది. ప్రాజెక్టులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారు. మహిళలకు స్థిరాస్తి సంబంధిత క్రయ విక్రయాల్లో మంచి లాభాలు చేతికంతాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన, ఆది, సోమ, మంగళవారాల్లో నూతన సమస్యలు ఎదురవుతాయి. మానసిక ఆందోళన కూడా కాస్త అధికంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో కాస్త ఓర్పుగా వ్యవహరించడం మంచిది. పరిహార విషయానికి వస్తే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణం చేస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా ఈ రాశి వారికి చాలా మంచిదని చెప్పవచ్చు. విన్నారుగా, నవగ్రహ సంచారం అనుసరించి ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశాలు ఇదండి ఈ వారం వారపుల ప్రత్యేక కార్యక్రమం. వచ్చే ఆదివారం నాడు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.